పాములంటే భయపడని వారుండరు. చిన్న పెద్ద ఎవరైనా సరే పాము కనిపించిందంటే చాలు ఆమడు దూరం పారిపోతారు. ఇటీవల కాలంలో విష సర్పాలతో పరాచకాలు ఆడేవారు ఎక్కువైపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటి వారికి సైతం పాము ఒక్కసారిగా ఎదురైతే చెమటలు పట్టడం ఖాయం. అలాంటిది వందల మంది ప్రయాణించే రైలులోకి పాము ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? ఆలోచిస్తేనే భయం వేస్తోంది కదా. తాజాగా ఓ రైలులో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. భోపాల్ జబల్పూర్ మధ్య నడుస్తున్న జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు ఎప్పటిలాగానే ప్రయాణం మొదలుపెట్టింది. టికెట్లు తీసుకున్న ప్రయాణికులంతా రైలు ఎక్కారు. అనంతరం తమ తమ సీట్లలో కూర్చున్నారు. వెంట తెచ్చుకున్న లగేజీని కొంతమంది ఒడిలో పెట్టుకోగా మరికొంతమంది లగేజీ ఓవర్ హెడ్ లో పెట్టారు. అయితే అక్కడి వరకు బాగానే ఉంది. కొద్దిసేపు ప్రయాణం తర్వాత ఓవర్ హెడ్ లగేజీ మధ్య పాము ప్రత్యక్షమైంది. పైకి చూసిన ఓ ప్రయాణికుడు అక్కడ విషసర్పం ఉన్నట్లుగా గుర్తించాడు. వెంటనే తోటి ప్రయాణికులకు విషయం చెప్పేశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన వారంతా పరుగులు పెట్టారు. బోగీలో పాము ఉందని తెలుసుకున్న ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ఔత్సాహికులు మాత్రం దాన్ని తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఓ వ్యక్తి అయితే మరీ దారుణంగా పాము నోటి వద్దకు సెల్ ఫోన్ను తీసుకెళ్లి చిత్రీకరించాడు. అనంతరం కొంతమంది రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు తర్వాతి స్టేషన్లో ట్రైన్ను నిలిపివేశారు. విష సర్పాన్ని సురక్షితంగా పట్టుకున్నారు. రైలు మొత్తం శుభ్రం చేయించామని కార్మికులను సైతం అప్రమత్తం చేసినట్లుగా హర్షిత్ శ్రీవాస్తవ చెప్పారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సైతం ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లుగా వెల్లడించారు. అయితే రైలులో పాము ప్రత్యక్షమైన వీడియోను కొంతమంది తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. బాబోయ్, నిజంగా ఆ పాము కింద పడి ప్రయాణికుల మధ్యకు వస్తే పరిస్థితి ఎలా ఉండేదో అని కొందరు, అసలు రైలులోకి పాము ఎలా వచ్చిందబ్బా అని మరికొందరు, పిచ్చి బాగా ముదిరింది, పాముకు మరీ ఇంత దగ్గరగా వెళ్లి వీడియో తీయాలా అంటూ మరికొందరు కమెంట్స్ చేస్తూ ఉన్నారు.